ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రోలో అసిస్టెంట్స్, జూనియర్ పర్సనల్ అసిస్టెంట్స్, యూడీసీస్, స్టెనోగ్రాఫర్స్ రిక్రూట్ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళ కోసమే ఈ నోటిఫికేషన్. సో ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో చూద్దాం. సో మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటే మా సోషల్ మీడియాని ఫాలో అవ్వండి. మీ కంటెంట్ అంతా, మీ ప్రిపరేషన్ సరిపోయే కంటెంట్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తాం. టెలిగ్రామ్ ఛానల్ రేస్ ఫర్ జాబ్స్, ఇన్స్టా వచ్చేసి రేస్ ఫర్ జాబ్, యూట్యూబ్ రేస్ ఫర్ జాబ్ అండ్ ఫేస్బుక్ వచ్చేసి రేస్ ఫర్ బ్యాంక్ ఎస్ఎస్ఏ ఎగ్జామ్స్. సో దీంతో మీకు కంటెంట్, ఇన్ఫర్మేషన్, నోటిఫికేషన్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దీనికి సంబంధించినటువంటి ఆఫ్లైన్ బ్యాచెస్ హైదరాబాద్లో అన్ని బ్రాంచెస్లో స్టార్ట్ అవుతున్నాయి. అదేవిధంగా ఇస్రో కోసమే రిక్రూట్మెంట్ కోసం లైవ్ ఆన్లైన్ బ్యాచ్ 3 ఆగస్టున స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా రికార్డెడ్ వీడియో కోర్స్ కూడా మీకు అందుబాటులో ఉంది. దానికోసం మీరు రేస్ ఫర్ జాబ్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఆఫ్లైన్ కోచింగ్ కోసం అది షార్ట్ టర్మ్ బ్యాచెస్ 1 మంత్ బ్యాచ్ ఉంది, 2 మంత్స్ బ్యాచెస్ కోసం మీరు ఈ నెంబర్స్ కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్కి వస్తాయి. మొత్తంగా 242 వేకెన్సీస్ దీని ద్వారా రిక్రూట్ చేయబోతున్నారు. సో అందులో 242 వేకెన్సీస్లో జోన్ వైజ్ వేకెన్సీస్ ఉన్నాయి. సో ముందుగా అసిస్టెంట్స్ వచ్చేసి 111 వేకెన్సీస్, జూనియర్ పర్సనల్ అసిస్టెంట్స్ వచ్చేసి 81 వేకెన్సీస్, తర్వాత అప్పర్ డివిజన్ యూడీసీస్ 22 వేకెన్సీస్, అసిస్టెంట్స్ వచ్చేసి 10, స్టెనోగ్రాఫర్ 17, స్టెనోగ్రాఫరు తర్వాత ఒకటి ఇస్రోలో కావచ్చు, తర్వాత అదర్ ఇస్రో ఉన్నటువంటి ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్లో కావచ్చు, మెయింటైన్ చేస్తున్న ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్లో 1 వేకెన్సీ, మొత్తంగా 242 వేకెన్సీస్. చూడండి జోనల్ వైజ్గా డిస్ట్రిబ్యూషన్ ఎక్కడెక్కడ ఉన్నాయి వేకెన్సీస్ అంటే మీరు ఒకసారి వీడియో పాస్ చేసుకొని చూసుకోవచ్చు. అహ్మదాబాద్లో 27, బెంగళూరులో 20, అంటే పోస్ట్ 1 డిఫరెంట్ పోస్టులన్నీ కూడా మీకు కనిపిస్తాయి. ఏవే పోస్టులు ఎక్కడెక్కడ ఉన్నాయనేది. అహ్మదాబాదు, బెంగళూరు, హసన్, హైదరాబాదు, తర్వాత మహేంద్రగిరి, న్యూఢిల్లీ, శ్రీహరికోట, తిరువనంతపురంలో ఈ వేకెన్సీస్ అన్నీ కూడా ఈ ప్లేసెస్లో రిక్రూట్ చేయడానికి ఉంటాయి. సో అక్కడక్కడ ఏ ప్లేస్లో ఎన్నెన్ని వేకెన్సీస్, ఏ పోస్టులు ఉన్నాయో కూడా మీరు ఒకసారి వీడియో పాస్ చేసుకొని చూసుకోవచ్చు. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దాన్ని కూడా చూద్దాము. అసిస్టెంట్స్ కానీ, యూడీసీ కానీ గ్రాడ్యుయేషన్లో ఎవరైనా 60% పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా జూనియర్ పర్సనల్ అసిస్టెంట్స్, స్టెనోగ్రాఫర్కి డిగ్రీలో 60% ఉండాలి. లేదు అంటే మాత్రం డిప్లొమా ఇన్ కమర్షియల్ ఆర్ సెక్రటేరియల్ ప్రాక్టీస్ విత్ మినిమం 60% మార్క్స్, ఆ జీపీఏ అయితే మాత్రం 6.32. అక్కడ కూడా జీపీఏ డిగ్రీ 60% ఆర్ మీకు జీపీఏ ఉంటే మాత్రం 6.32% సిజిపిఏ వచ్చి ఉండాలి మీకు. ఓకే, అది ఉన్నా కూడా సరిపోతుంది మీకు ఇక్కడ. అదే దాంతోపాటుగా 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి స్టెనోగ్రాఫ్ ఆర్ స్టెనోగ్రాఫర్ కానీ, టైపిస్ట్గా కానీ. తర్వాత దీంతో పాటుగా అండ్ మినిమం స్పీడ్ ఆఫ్ 60 words per minute ఇన్ ఇంగ్లీష్ స్టెనోగ్రఫీ వచ్చి ఉండాలి. ప్రొఫెషన్స్ ఇన్ ద కంప్యూటర్ అనేది అన్ని సబ్జెక్ట్స్కి, అన్ని పోస్టులకి అవసరమే. కంప్యూటర్ టెస్ట్ కూడా ఉంటుంది కాబట్టి స్కిల్ టెస్ట్ అన్నిటికీ అవసరమే ఉంటుంది. ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఇక ఏజ్ వచ్చేసి 16th August 26 వరకు 18 years కంప్లీట్ అయిపోయి ఉండాలి. 80 years లోపల ఉండాలి జనరల్ క్యాండిడేట్స్. రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఉంటుంది. సో అప్లికేషన్ ఫీ వచ్చేసి మీరు అప్లికేషన్ ఫీ ఆఫ్ 100 rupees ఉంటుంది. కానీ ఇనిషియల్గా 500 rupees ఛార్జ్ చేస్తారు. 500 rupees అందరి దగ్గర మీరు పే చేయాల్సి ఉంటుంది. బట్ మీరు ఎగ్జామ్ రిటన్ టెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు అమౌంట్ రిఫండ్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఉమెన్ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్కి టోటల్ 500 rupees బ్యాక్ వస్తుంది. మిగిలిన వాళ్ళకి అప్లికేషన్ ఫీజు 100 rupees తగ్గించుకొని మిగిలిన 400 rupees రిటర్న్ చేయడం జరుగుతుంది. దానికోసం మీరు అప్లై చేసేటప్పుడే మీ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తే మీ అమౌంట్ రిటర్న్ వస్తుంది. బట్ ఇనిషియల్గా మాత్రం అందరూ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కేటగిరీ 500 rupees పే చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. అప్లై చేసుకోవడానికి మీకు 27th July నుంచి 27th నుంచి మొదలు పెట్టుకొని 16th August వరకు అప్లై చేసుకోవచ్చు మీరు. 16th August ఈజ్ ద లాస్ట్ డేట్. ఎగ్జామినేషన్ డేట్ అనేది తర్వాత అనౌన్స్ చేస్తారు ఎప్పుడు చేస్తారనేది. ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ మీరు ఒకసారి వీడియో పాస్ చేసి చూడండి. ఇండియాలో ఉన్నటువంటి వేరియస్ సెంటర్స్, ఇందులో హైదరాబాద్లో, తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్లో ఉంది, ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి విజయవాడ, విశాఖపట్నంలో ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక సెలక్షన్ ఎట్లా ఉంటుందంటే రిటన్ టెస్ట్, స్కిల్ టెస్ట్. రిటన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత స్కిల్ టెస్ట్ మీరు దీంట్లో వచ్చేసి టైపింగ్ కంప్యూటర్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత స్టెనోగ్రాఫర్స్కి స్టెనోగ్రఫీ టెస్ట్ ఉంటుంది. అందరికీ కంప్యూటర్ టెస్ట్ ఉంటుంది. బట్ స్టెనోగ్రాఫర్స్కి మాత్రం స్టెనోగ్రఫీ టెస్ట్ కూడా స్కిల్ టెస్ట్ కింద కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూడండి ఎట్లా ఉంటుందో. అసిస్టెంట్స్ యూడీసీ ఎగ్జామినేషన్ కోసం దెర్ ఆర్ 4 sections.
సో జనరల్ ఇంగ్లీషు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్. ఇందులో 50 క్వశ్చన్స్ ఈచ్, 50 మార్క్స్ చొప్పున మొత్తం 200 క్వశ్చన్స్, 150 మినిట్స్, 2.5 అవర్స్ టైం ఉంటుంది. సఫిషియంట్ టైం ఉంది. దీంట్లో ఈచ్ క్వశ్చన్కి 1 మార్కు అండ్ నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి. రాంగ్ అయితే మాత్రం 0.25 మార్క్స్ డిడక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మినిమంగా సో ఈ 4 సెక్షన్లో 50% మార్క్స్తో క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది అన్రిజర్వ్డ్ కేటగిరీ. తర్వాత రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 40% మార్క్స్ వచ్చి పాస్ అవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ రిటన్ టెస్ట్లో పర్ఫార్మెన్స్ చేస్తున్న క్యాండిడేట్స్లోంచి 1:5 రేషియోలో మ్యాక్సిమం క్యాండిడేట్స్ ఒక 10 క్యాండిడేట్స్ ఉండేలాగా నెక్స్ట్ లెవెల్కి స్కిల్ టెస్ట్ కోసం మీకు తీసుకోవడం జరుగుతుంది. బట్ ఫైనల్ సెలక్షన్ రిటన్ టెస్ట్ మీదనే ఉంటుంది. బట్ ఇందులో మినిమం మార్క్స్ వచ్చి క్వాలిఫై అయిన వాళ్ళకి స్కిల్ టెస్ట్ కూడా పెడతారు. స్కిల్ టెస్ట్లో ఎవరైతే మనం క్వాలిఫై అయిపోయి రిటన్ టెస్ట్లో ఎక్కువ మార్కులు వస్తాయో దాన్ని బట్టి సెలక్షన్ ఉంటుంది. ఇక సిలబస్ కూడా డీటెయిల్డ్గా ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ఎగ్జామినేషన్కి మీరు వీడియో ఒకసారి పాస్ చేసుకుని సిలబస్ని కూడా చూడొచ్చు. ఏమేమి ఉంటుందనేది మీకు ఇందులో అర్థమవుతుంది, ఏ దాంట్లో ఉండదు. దిస్ ఈజ్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ లెవెల్లో ఉండేటువంటి ఎగ్జామ్ ఇది. ఓకే, తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ ఆఫ్ చూడండి. జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ అండ్ స్టెనోగ్రాఫర్స్కి 3 సెక్షన్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ 100 క్వశ్చన్స్, 100 మార్క్స్. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అబిలిటీ 50 క్వశ్చన్స్, 50 మార్క్స్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ జనరల్ నాలెడ్జ్ ఈ రెండింటికి కలిపి 50 క్వశ్చన్స్, 50 మార్క్స్. సో సబ్జెక్ట్స్ అయితే మారలేదు, కొంచెం మార్కులు క్వశ్చన్స్ మారాయి. సో 150 మినిట్స్, దీనికి కూడా 2.5 మినిట్స్, 2.5 అవర్స్ టైం ఇస్తారు. ఈచ్ క్వశ్చన్కి 1 మార్కు. మీకు ఒకవేళ రాంగ్ ఆన్సర్ పెడితే 0.25 మార్క్స్ డిడక్ట్ చేస్తారు. ఇందులో కూడా 50% మార్క్స్ అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. 40% మార్క్స్తోని రిజర్వ్డ్ క్యాండిడేట్ క్వాలిఫై కావాలి. ఇందులో కూడా మీ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని ఉన్న వాటిలోంచి క్వాలిఫై మినిమం మార్కులతో క్వాలిఫై అయిన వాళ్ళ నుంచి 1:5 రేషియోలో నెక్స్ట్ లెవెల్కి స్కిల్ టెస్ట్ కోసం తీసుకోవడం జరుగుతుంది. ఇక సిలబస్ కూడా డీటెయిల్ సిలబస్ మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి వీడియో పాస్ చేసుకుని డీటెయిల్ సిలబస్ అంతా కూడా చూడండి. తర్వాత స్కిల్ టెస్ట్ ఎట్లా కండక్ట్ చేస్తారంటే మీకు ఇందులో మీకు చూడండి అసిస్టెంట్స్ కానీ, యూడీసీ కానీ, జేపీఏ కానీ, స్టెనోగ్రాఫర్స్ కానీ అందరికీ కూడా మీకు ముందు కంప్యూటర్ టెస్ట్ ఉంటారు. కంప్యూటర్ టెస్ట్ అంటే బేసికల్లీ ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఆఫీస్ మీద టెస్ట్ పెడతారు. ఎంఎస్ వర్డ్ 35 మార్క్స్ ఉంటుంది. అందులో ఏమి ఇస్తారు ఒకసారి వీడియో పాస్ చేసుకొని మీరు చూడండి. ఏమేమి మీకు చేయాల్సి ఉంటుంది వర్డ్లో, ఏమేమి మీరు కంప్యూటర్ మీద మీరు చేసే టెస్ట్ కాబట్టి వర్డ్లో మీరు ఏం చేయాలో అందులో ఉంది. తర్వాత ఎంఎస్ ఎక్సెల్ 35 మార్క్స్కి, తర్వాత ఎంఎస్ పవర్ పాయింట్ 30 మార్క్స్కి. సో మొత్తం 100 మార్క్స్కి ఉంటుంది. దీనికి డ్యూరేషన్ వచ్చేసి 75 మినిట్స్ టైం ఇస్తారు. 75 మినిట్స్ టైంలో మీరు ఎంఎస్ ఆఫీసు పర్ఫెక్ట్గా ఉండండి. ఈ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. పాస్ పర్సంటేజ్ వచ్చేసి 60% అన్రిజర్వ్డ్, 50% మార్క్స్ మాత్రం రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి ఈ స్కిల్ టెస్ట్లో పాస్ కావాల్సి ఉంటుంది. ఇక తర్వాత స్టెనోగ్రఫీ టెస్ట్ చూస్తే స్టెనోగ్రాఫర్స్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి స్టెనోగ్రఫీ టెస్ట్ ఉంటుంది. షార్ట్ హ్యాండ్ టెస్ట్ ఫర్ 300 వర్డ్స్కి ఉంటుంది. అట్ 60 వర్డ్స్ పర్ మినిట్ చొప్పున 5 మినిట్స్ టైంలో వాళ్ళు 300 వర్డ్స్ రాయాల్సి ఉంటుంది. 60 వర్డ్స్ మినిట్. దాని తర్వాత ద ప్యాసేజ్ ఇస్ టు బి ట్రాన్స్క్రిప్టెడ్ ఇంటూ ఆన్ కంప్యూటర్. తర్వాత దీన్ని కంప్యూటర్ మీద ట్రాన్స్మిట్ చేయాలి. దానికి 30 మినిట్స్ టైం ఇస్తారు. ఓకే, అదేవిధంగా షార్ట్ అండ్ డిక్టేషన్ వర్క్, స్ట్రోక్స్ ఎట్సెట్రా అన్నీ కూడా మీకు అందులో మీకు మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, అదంతా చూసుకుంటారు. దీంట్లో 10% మిస్టేక్స్ వరకు అన్రిజర్వ్డ్ కేటగిరీ కన్సిడర్ చేస్తారు. అదే రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి మాత్రం 12% మిస్టేక్స్, మీరు చేసే వాటిల్లో 12% మిస్టేక్స్ వరకు అలౌ చేస్తారు. అంతకు మించి అలౌ చేయడం జరగదు అనమాట. సో ఇది ఫైనల్ సెలక్షన్ వచ్చేసి మీరు రిటన్ టెస్ట్లో బేస్ చేసుకొని, ఓకే, బేస్డ్ ఆన్ మార్క్స్ స్కోర్డ్ ఇన్ ద రిటన్ టెస్ట్ ఓన్లీ క్యాండిడేట్స్ హూ క్వాలిఫై ద స్కిల్ టెస్ట్. స్కిల్ టెస్ట్ క్వాలిఫై అయిపోయి రిటన్ టెస్ట్లో ఎక్కువ మార్కులు వచ్చారని ఫైనల్ టెస్ట్గా తీసుకోవడం జరుగుతుంది. 60% మిస్తో మీరు డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే మాత్రం ఇట్స్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ. మీకు ఇస్రోలో వర్క్ చేయడానికి ఒక మంచి ఆపర్చునిటీ ఉంటుంది. సో మంచి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి కాబట్టి గుడ్ ఆపర్చునిటీ. అండ్ బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్, ఎస్ఎస్సీ ఆస్పిరెంట్స్ ఆర్ ఎనీ గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఈ ఎగ్జామినేషన్కి అప్లై చేసి మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి. దీనికోసం రేస్ ఇన్స్టిట్యూట్ ప్రొవైడ్ చేస్తుంది ఆఫ్లైన్, ఆన్లైన్ బ్యాచెస్. ఆఫ్లైన్ బ్యాచెస్ హైదరాబాద్లో ఉన్న అన్ని బ్రాంచెస్లో, ఆన్లైన్ బ్యాచెస్ దీనికోసం లైవ్ బ్యాచ్ ఒకటి స్టార్ట్ అవుతుంది 3rd ఆగస్ట్ నుంచి. లైవ్ ఆన్లైన్ బ్యాచ్, రికార్డెడ్ వీడియో కోర్స్ కూడా ఉంది. మీరు రేస్ ఫర్ జాబ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు డీటెయిల్స్ తెలుస్తాయి. ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ నెంబర్స్ కాంటాక్ట్ చేసి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. బట్ బాగా ప్రిపేర్ అవ్వండి. సో బాగా కష్టపడండి. ఇస్రోలో జాబ్ చేసే అవకాశం మీకు మళ్ళీ రాదు. ఈ అవకాశం ఉపయోగించుకోండి. ఆల్ ది వెరీ బెస్ట్.